గూగుల్. వావ్, గూగుల్ ది వరల్డ్ ఫేమస్ సర్చ్ ఇంజిన్. ఇష్టం వచ్చినట్టు బతకలేని సిస్టమ్ వద్దు, కష్టపడుతూ డబ్బు దాచే గోలు లేదు. అడ్వైస్ ఇచ్చే జ్ఞాని కాదు నేను, అజ్ఞాని కాదు, జ్ఞాని కాదు నేను. ఏ డ్రెస్ వేసినా ఇప్పుడు అది ట్రెండ్, తోపుడు బండైనా నాకది. బాయ్, ధైర్యంగా రండి బాయ్. ఉండు బాయ్, ఇక్కడికి ఎందుకు వచ్చా? కిడ్నాప్ చేసిన వాడు సినిమాలు గాని చూసి ఈ పని చేసుంటే వాడు ఇలాంటి చోటే ఎక్కడైనా కట్టేసి ఉంటాడు. ఈ నంబర్ ఏంటి? అన్ని కెమెరాలు చూడొచ్చు. ఇదిగో ఈ నెంబర్ని యాప్లో వేయి. మీకు హ్యాకింగ్ కూడా తెలుసా? ఎవరు వీడు? వెళ్ళే ప్రతి చోట హెల్ప్ చేస్తానని దిగుతున్నాడు. మనకేమో టైం లేదు. సరే వదలరా. రే మామా, చూడ్డానికి వేస్ట్ క్యాండిడేట్ లా ఉన్నాడురా. వీడెల్లారా మనకి హెల్ప్ చేస్తాడు? వేస్ట్ ఏరా, బండి తోడడానికి పనికొస్తుంది. దొరికితే మన కథ కథం అవుతుంది. పర్వాలేదా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? విషయాన్ని లైట్ ఎడుతుకడా. అతనికి తెలియని విషయం లేదు, తిరిగిన వీధి లేదు. పోలీసు, కోర్టు, మీడియాను చూసిన వ్యక్తిరా అతను. దేని గురించి అడిగినా జవాబు చెప్తాడు. అందుకే ఊర్లో ఉన్న వాళ్ళు గూగుల్ అని పిలుస్తారు. అతనికి చుట్టాలని ఎవరు లేదు, కానీ ఎవరైనా సాయం అడిగితే వెంటనే చేస్తాడు. దేశం దేశం తిరిగాడు, చిలకలాగా ఎగిరాడు. ఒక చేతిలో ఉన్న వస్తువుని ఇంకొక చేతికి మార్చడంలో ఎక్స్పర్ట్ రా. ఎక్స్పర్ట్. ఇది నా కాదండి. నా వాడ కింద పడేసావు కదా, దానికోసం నేను తెలియక పడేసినా నువ్వే కదా పడేసింది. ఏమండి ఇవ్వండి. ఒక వడవడానికి దిక్కులేదు, పెద్ద మాట్లాడడానికి వచ్చాడు. డేవిడ్ గడు ఫోన్ తీయటం లేదు. ఈయన లేపడానికి కష్టంగా ఉందిరా బాబు. అలాగా మనం వెళ్ళి తినేసి వచ్చేద్దారు. అందరం వెళ్ళడం దేనికి? ఒక్కరు వెళ్ళి తినేసి మిగతా వాళ్ళకి పార్సిల్ తీసుకొచ్చేద్దాం. అది కాదు గురు, అందమాన్ చెప్పినట్టు 3 పార్సల్స్ తీసుకుంటే 3 15 రూపాయలు పార్సల్ కి సరిపోతుంది. ఒకళ్ళని ఇక్కడే ఉండనివ్వండి, మిగతా ముగ్గురు వెళ్ళి తిని ఒక పార్సల్ తీసుకొద్దాం. అప్పుడు డబ్బులు ఆదా అవుతాయి. ఐడియా ఇచ్చావురా. ఇక్కడ అందరూ ఎందుకని ఉండాలి కోబార్? నేను ఇచ్చిన మందుకే ఇతను కాసేపటి వరకు మైకల్ నుంచి బయటికి రాడు. మనందరం వెళ్ళి తినేసొద్దాం, డబ్బులు మిగులుతాయి కదా. పదండికి వెళ్ళి తినేసి అయ్యి బాబు, వీళ్ళందరూ బలి ఐకమత్యంగా ఉన్నారా బాబు. కాకి కావాలా? కాకిని చూస్తేనే తింటావా? ఇటు చూడమ్మా, కాకొస్తుంది. ఇటు చూడు, కాకొస్తుంది. ఏంట్రా వాడు కాకి భాష మాట్లాడుతున్నాడు? తనకి 13 భాషలు తెలుసని చెప్పాను కదా, అందులో ఇది కూడా ఒకటి. ఇటు చూడు, బోల్డ్ అన్ని కాకులు వచ్చేసాయి. వావ్, నేను రాసిస్తాను, వీడి వల్ల చెప్పు దెబ్బలు తినడం ఖాయం. ఎందుకురా మీరిద్దరు ఇలా భయపడి చస్తున్నారు? ఒకవేళ అలా మనం దొరికిపోయామనుకో, ఈ ఊరు తను చెప్పేది నమ్ముతుందా, మనం చెప్పేది నమ్ముతుందా? మనం చెప్పేదే నమ్ముతుంది. అయితే తీసుకుని చావు. నేను ఊటేసి చెప్తున్నా, నాకే తెలియదయ్యా. నాన్న మొహం చూస్తానని చెప్పింది. ఇప్పుడు వద్దు, రావద్దని చెప్పాను అంతే. అయ్యా, 20 సంవత్సరాలుగా మీకు విశ్వాసంగా ఉన్నాను. నన్ను మీ నాన్న అనుకొని క్షమించి వదిలేవయ్యా. ఇలాంటి వాడు నాకు నాన్న. అయ్యా, నా కొడుకుని చంపేశావు, నన్ను చంపేస్తావు. నువ్వు చేర్చిపెట్టిన పాపం అంతా నీ చెల్లెల రూపంలో వచ్చి దిగిందిరా. ఇవాళ నుంచి నీకు చెడు టైమేరా. నువ్వు చావబోతున్నావు, నువ్వు చావబోతున్నావు, నువ్వు చావబోతున్నావు. కాక్రోచ్. అనియా, స్పీకర్లో వే. గురువు నమస్కారాలు.
మీ నాన్న మిత్రుడిని మాట్లాడుతున్నాను. నేను లంగాని మీరు చెప్పినట్టుగా కుర్రని ఎత్తుకొచ్చేసాం. ఏ కుర్రాడు? కొంప తీసి పక్కన ఎవరు లేరు కదా, నాకిస్తున్నారా? సరే సరే, ఒక ఫోటో చూపించారు కదా, ఫోన్ లో పాటలు పాడి కుర్రని చూపించారు కదా, జ్ఞాపకం లేదా? ఇదిగో చూడు, నేను అడిగిన క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ చెప్పు. ఒక మాట ఎక్కువగా మాట్లాడకూడదు. సరే అడుక్కోండి. నువ్వు కిడ్నాప్ చేసింది అబ్బాయా అమ్మాయా? మళ్ళీ దివ్వు తప్పుకోర్రా. మగాడే, కుర్రాడే. ప్రపంచంలోనే అమ్మాయిని కిడ్నాప్ చేయమంటే అబ్బాయిని కిడ్నాప్ చేసిన వ్యక్తిని ఇప్పుడే చూస్తున్నా. సరే మరి మా తమ్ముడు? నువ్వు ₹1,00,00,000 డబ్బులిచ్చి తీసుకువెళ్ళు. పేదోళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి? డబ్బులు ఉన్నోళ్ళు ఆట ఆడకండి. మళ్ళీ కాల్ చేసావు, నిన్ను వెతికి పట్టుకొని ఎలా కొడతానో నాకే తెలీదు. ఫోన్ పెట్టు. స్పృహలోకి వచ్చాడు. ఇదిగో అన్నా, వీడు పైకి లేసాడంటే నడుం విరగొట్టు. కొట్టు. అది రిస్క్. కూర్చోవాలి. చాలు ఆపండి. ఫోటోని మీలో ఎవరు చూశారు? ఫోటోని చూసింది నేనే. ఫోటో కాదు, వీడియో. దాన్ని అలాగే నా బుర్రలోకి ఎక్కించుకున్నాను. ఏంటి ఆకాశంలోకి చూస్తున్నాడు? మేం జైల్లోంచి బయటికి రావడానికి మీ నాన్నే సాయం చేశారు. ఆయన కోసం ఈ పని చేస్తున్నాం. ఆ మనిషిని గుర్తుపట్టడానికి మీ మనుషుల్లో ఒకరిని పంపించండి. మనుషుల్ని పంపలేను. రేయ్, ఫోటో చూపించు. నా దగ్గర ఫోటో ఎక్కడుంది? ఒక్క నిమిషం ఉండు. నా దగ్గర ఓ పాత టిక్ టాక్ వీడియో ఉండాలి. ఇదిగో, ఎలా పాడుతుందో చూడు. దీనెందుకు నాకు చూపిస్తున్నావు? నికోబర్, ఇది చూడు. కావాలంటే నువ్వు ఫోటో తీసుకో. నా బుర్రలోకి ఎక్కించుకున్నాను. మనిషిని చూశారు కదా, 20-22 ఏళ్లుంటాయి. ఇంకో 1 అవర్లో ఫ్లైట్ హైదరాబాద్ లో ల్యాండ్ అవుతుంది. మిస్ చేయరు కదా? మేము చూసుకుంటాం. అంతవరకు నీ తమ్ముడు ఇక్కడే ఉంటాడు. నువ్వు కుర్రాడు అంటున్నావు, ఆయనేమో కుర్రది అంటున్నాడు. చెత్త ఎదవా. లేదు, కుర్రాడే కదా. కుర్రాడా కుర్రదా అని అన్ని అడిగేద్దాం. అయ్యో, ఏంట్రా మార్చి కిడ్నాప్ చేశారా? అనుకున్నా. మనం ఇప్పుడు వీడి బంధువులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేద్దాం. మంచి ఆలోచన. దేవుళ్ళ వచ్చావురా బంగారం. నేను కూడా అదేరా చెప్దాం అనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేయండి రా. నా ఫోన్ ది పాస్వర్డ్ కొట్టు. చెప్పరా. 9315. తెరుచుకోండి. రండి వెళ్దాం. తొందరపడి చెడగొట్టేకు. ఎందుకని తరిపిది కావాలి. నేనేనరా బాబు, 10 సెకండ్లు ఫోన్లు మాట్లాడి డబ్బు కోసం బెదిరించామనుకో, మన మాటలను బట్టి మనం ఉన్న చోటును పుసుక్కుని కనిపెట్టేస్తారు. అందుకని మన నిబంధనలో 10 క్షణాల లోపులోనే పూర్తయిపోవాలి. అది ఎలా సాధ్యమవుతుంది గురు? శిక్షణ. అందరూ విడివిడిగా మనిషికి ఒక బెదిరింపు మాట రాసుకురండి. ఈయనగానే గుండె ఆగిపోవాలా ఏంటి? సరేనా? అలాగే. వెళ్ళండి, వెళ్ళి రాసుకురండి. వెళ్ళండి, గుండె ఆగిపోవాలా. అలాగే గురు. ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసారా? बहन मैं देख रही जा छोकरी मर गई चिड़े ले रहा की आज आई वो छोकरी तो दान पानी नहीं पैसे कोई नहीं लाठी मार बोलते और मोटे मोल लो फोन हो मैं मार छोकरी मार गया उधर जाते हैं मार को देख और मोटे मोल लो फोन लो ప్లీజ్ షట్ అప్. सादर करो सर फाटो फाटो चल चल सर फोन ఇదిగోండి అన్నా, గట్టిగా చదవండి. మీలో మేలుకున్న మృగం నాలో నిద్రపోతుంది. మృగం వద్దురా. ఇదిగో గురు, నువ్వు ఖడ్గ మృగాన్ని టీవీలో చూసుంటావు, ఫోటోలో చూసుంటావు, కానీ ఖడ్గ మృగాన్ని మృగము వద్దురా. నీ చెప్పాను కదా ఇలాంటి వద్దని. చీ 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 చీ. ఇంకా ఏంటో గీకుతున్నావు? నువ్వు చదివే పాఠశాలలో నేను ఏం రాసావురా? నీ పాఠశాలలో నేను ప్రధాన ఉపాధ్యాయుణ్ణి. దీనికోసం ఇంత దూరం వచ్చామా? పదండి పోదాం. ఏనండి, రేపు సాయంకాలం 5 గంటల లోపులో 1 కోటి రూపాయలు చెయ్యాలి.
లేదంటే వీడి ఒకేళ్ళని కత్తిరించి పంపించేస్తాం. ఇదే రకంగా ఇంకో రోజు కూడా రాలేదంటే ఇంకో ఏళ్ళు. ఇదే రోజు 20 రోజులకి 20 ఏళ్ళు కత్తిరిస్తాం. 21వ రోజున ఏం కత్తిరిస్తామో నీకే తెలుసు. ఇంతే సంగతులు. ఎలా ఉంది? ఎలా